అయినాక యోగా చేయొచ్చా? భోజనం అయిన తర్వాత యోగా మొత్తములో చేయదగ్గ ఓన్లీ వన్ పోస్చర్ ఈజ్ వజ్రాసనము. వజ్రాసనం మినహాయించి భోజనం అయిన తర్వాత ఎటువంటి పోస్చర్స్ కూడా మినిమం 2 గంటల గ్యాప్ వ్యవధిలో ఏమీ చేయకూడదు. వజ్రాసనంలో మనం కూర్చోవడం వల్ల సిస్టమ్ డెవలప్ అవుతుంది, అరుగుదల కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది, కాన్స్టిపేషన్కి ద బెస్ట్ సొల్యూషన్ ఉంటుంది. దాంతోపాటుగా మన యొక్క దేహానికి అంటే కొంతమందికి కొన్ని పార్ట్స్లో ఎక్కువ ఫ్యాట్ చేరుకోవడం కాకుండా టోటల్ బాడీ మొత్తం కాన్స్టెంట్గా ఒక షేప్లింగ్తో ఉండటానికి కూడా వజ్రాసనం ఉపకరిస్తుంది. ఎలా కూర్చోవాలి? మోకాళ్ళ నొప్పులు పైల్స్ ఉన్న వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళు మొత్తం కూర్చోవచ్చు. 2 మోకాళ్ళ మధ్యలో 4 వేళ్ల గ్యాప్ ఉండాలి. పక్కన బొట్టన వేలు ఇలా చక్కగా ఉండాలి, ఎక్కకూడదు పైకి. ఇలా ఫ్రీగా ఉండాలి. ఇలా బిగపెట్టి కూర్చోవటమో ముందుకు ఇలా కూర్చోవటమో చేయకూడదు. ఇలా ఫిక్స్ అయిపోవాలి బాడీ అంతా. ఉభయ హస్తాలు కూడా చిన్న ముద్ర. ఇంకా మాకు అరుగుదల తక్కువగా ఉంది అండి అనుకుంటే కనుక మీ యొక్క కుడి ఉంగరం వేలుతో ఎడం పక్కన క్లోజ్ చేసి కుడి పక్క నుంచి మాత్రమే ఓం అంటూ శ్వాస తీసుకున్నట్లయితే సూర్యనారాయణాయ అంతసేపు బయటకు వదులుతూ ప్రాక్టీస్ చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ సూర్యవేది ప్రాణాయామం. ఇది చేసుకోవటం వల్ల వేగవంతముగా మీరు వాట్ ఎవర్ యు వాంట్ టు ఈట్ డైజెషన్ సిస్టమ్ అనేది వేగవంతం అయిపోతుంది. జై గురుదేవ్.